కొద్దిసేపు మనము దేవుని దివ్యమైన మాటలను ధ్యానిస్తున్నాం. దేవుడు మన హృదయాలతో ఆయన మాట్లాడలాగా మీ అందరూ మీ హృదయాన్ని తెరుచుకోవాలని నేను అడుగుతున్నాను. హృదయాన్ని మోసుకొని అయితే కూర్చోవద్దు. హృదయాన్ని తెరుచుకొని మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన కార్యాన్ని మన హృదయంలో ఆయన జరిగిస్తాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు గొప్ప దేవుడైన మా దేవానాయన, ఉదయకాల సమయంలో తన్నైనా నన్ను మీ దీని దాసునైనా జ్ఞాపకం చేసుకుని తన్నైనా ఇక్కడ నిలవబెట్టిన రీతిని బట్టి నీకే విలాస్తున్నాయి. నన్ను మరుగు చేస్తానైనా మీ ఆత్మతో తన్నైనా మీ బిడ్డలతో మీరే మాట్లాడమని, వాళ్ళ హృదయంలో కార్యం జరిగించమని, వాళ్ళ హృదయాల్లో తన్నైనా ఆత్మీయ తగిలించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను కొంచెం మెల్లిగా చెప్తాను, మీకు అర్థమయ్యేలాగా. మీరు కొంచెం కష్టమైనా సరే అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును. ఇప్పుడు నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు వస్తాయంట. అంటే మనము మంచి ఆలోచనలు ఉండొచ్చు, చెడ్డ ఆలోచనలు ఉండొచ్చు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉంటాయి, దేవునికి అనుకూలమైన ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మన హృదయంలో ఎటువంటి ఆలోచనలు పుడుతున్నాయి? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయంలో మన ఆలోచనలు లేకపోతే మనం తీసుకునే తీర్మానాలు, అవి మనం దాని మీద మనం స్థిరపడుతున్నామా? ఇప్పుడు దేవుని కోసం నేను ఒక తీర్మానం తీసుకున్నానని చెప్తున్నావు, ఆ తీర్మానం మీద నువ్వు స్థిరపడుతున్నావా? ఆ తీర్మానాన్ని నువ్వు కంప్లీట్ చేస్తున్నావా? కమిట్ అయి ఉంటున్నావా? దానికి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనుషులు మీరు ఎన్నో ఆలోచనలు అనుకుంటా ఉంటారు, లేకపోతే ఎన్నో తీర్మానాలు తీసుకుంటా ఉంటారు, కానీ మీరు దాని మీద నిలబడలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన తీర్మానం చేసుకుంటే మాత్రం అది స్థిరంగా ఉంటుందని ఆయన మాట్లాడు. ఆయన చేసిన తీర్మానం స్థిరంగా ఉంటుంది, కానీ మన 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 యొక్క ఆలోచనలు, మన యొక్క తీర్మానాలు మాత్రం స్థిరంగా ఉండలేవు అని ఆయన మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, జనాలు అంటే ప్రజలైన మనము ఇప్పుడు ఎటువంటి తీర్మానాలు మన జీవితంలో తీసుకుంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. హోషేయ 11:7. నన్ను విసర్జింపబడని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. మొదటి జాతి ఏంటంట? నన్ను విసర్జింపవాలని నా జనులు ఏం చేస్తానంట? తీర్మానం చేస్తున్నానంట. ఇప్పుడు దేవుడు ఏం చేస్తానంటే, వాళ్ళ మీద ఒక కంప్లైంట్ చెప్తున్నాడు, ఇశ్రాయేల్ మీద. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు, నువ్వు నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు నా సన్నిధికి వచ్చి నువ్వు ఏడ్చినప్పుడు, నువ్వు మూలిగినప్పుడు నేను నీ ప్రార్థనను విన్నా. నేను నీ కష్టం నుంచి నేను విడిపించా, నీ కట్లను తెంపాను, నీ బంధకాలను నేను తెంపాను, నీ సంఖ్యలను నేను తెంపాను, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను నడిపించాను, సమృద్ధిని కలుగజేశాను. కానీ నువ్వేం చేస్తున్నావంటే, ఇప్పుడు నా మీద నువ్వు తిరుగుబాటు. ఈ జనం ఏం చేస్తానంట? దేవుణ్ణి విసర్జించాలని తీర్మానం చేసుకున్నారు. ఇక కంప్లీట్ గా దేవునికి దూరం అయిపోవాలని.
ఇప్పుడు నేను చెప్తాను, కరోనా వచ్చింది కదా మనకి. కరోనా రాకముందు అంతా నిండిపోయి ఉండేది. ఇప్పుడు వచ్చిందని కొంతమంది రావటం మానేస్తారు. అంటే అప్పుడు చర్చికి ఎక్కువ మంది రావటం, ఎందుకంటే కరోనా వల్ల గవర్నమెంట్ రూల్స్ వల్ల మనం తగ్గించాం. ఇప్పుడు అటు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే ఉన్నారు, కానీ మళ్ళీ వెనక్కి తిరిగి చూడట్లా. దేవుణ్ణి విసర్జించేశారు. దేవుడు మన జీవితాల్లో వద్దనుకుంటున్నాడు. నీకు నువ్వే గొప్ప అనుకుంటున్నావేమో, నీ జ్ఞానం నీకు సరిపోతుంది అనుకుంటున్నావేమో. నేను మంచిగా బతుకుతున్నాను కదా, నాకు ఉద్యోగం ఉంది, నేను సంపాదించుకుంటున్నాను, నా పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, అంత బాగానే ఉంది కదా, ఇంకా నాకు దేవుడు ఎందుకు అని అనుకుంటున్నావేమో. ఇంకా దేవుడు నా జీవితంలో అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. అందుకని ఇశ్రాయేలు కూడా ఏం చేస్తున్నారు, మూర్ఖంగా వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తారంటే కఠినపరచుకుంటున్నారు. నువ్వు కూడా ఈ ఉదయకాలంలో దేవునికి వ్యతిరేకమైన తీర్మానాలు నీ జీవితంలో తీసుకుంటున్నావని జ్ఞాపకం చేసుకో. నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటున్నావేమో. దేవుని సన్నిధిలో నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోవట్లేదు, నువ్వు పశ్చాత్తాపడట్లేదు, కన్నీరు కార్చట్లేదు. సరే కదా, నువ్వేం చేస్తున్నావు అంటే నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడంటే, మీ ప్రార్థన నేను ఆలకించనా. నీకు మళ్ళీ కష్టం వచ్చినప్పుడు, మళ్ళీ నీకు శ్రమ వచ్చినప్పుడు, మళ్ళీ నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావు, నేను నీ ప్రార్థనని ఆలకించాను. నేను నీ మనవిని నీకు వినను. నా సన్నిధికి రావడానికి నీకు అర్హత లేదు. నా సన్నిధానంలో నువ్వు నిలబడటానికి నీకు అర్హత లేదని మాట్లాడుతున్నా. అటువంటి స్థితి మన జీవితాల్లో ఉండదు. ఇది చాలా బాధాకరమైన విషయం. మన సంఘంలో అనేకమైన విశ్వాసులు చేజారిపోతున్నారు. అనేక మంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దేవుని కోసం బలంగా నిలబడే స్థితి, ఆత్మీయమైన మంట రగలట్లేదు. దేవుని కోసం కమిటెడ్గా ఉండే వాళ్ళు కరువు అయిపోతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒకవేళ మళ్ళీ నువ్వు కష్టమని నా సన్నిధికి వస్తే మాత్రం నాది కాదు బాధ్యత. దేవుడు ఇర్మియాతో ఏమని చెప్తున్నాడంటే, ఒక మాట, ఇర్మియా వాళ్ళ తరపున, అంటే ఇశ్రాయేలు తరపున ఆయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా వీళ్ళు పాపులు, ఏం తెలియదు అంటే దేవుడు చెప్తున్నాడు, చాలు ఇర్మియా, నువ్వు చేసిన ప్రార్థన చాలు, నేను ఇంకా నీ ప్రార్థన, నువ్వు కూడా వాళ్ళ తరపున ప్రార్థన చేయటం మానే. ఒకవేళ నువ్వు చేసినా నేను నిన్ను. ఇప్పుడు రేపు పొద్దున దేవుడు అదే చెప్తాడేమన్నా, లేదా అయ్యగారు, అయ్యా సత్యనారాయణ గారు మీరు చేసిన ప్రార్థన చాలు, వాళ్ళు వేషం వేసుకొని వస్తున్నారు, ఏదో కష్టం వచ్చినప్పుడు వస్తున్నారు, ఇబ్బంది వచ్చినప్పుడు వస్తున్నారు, తర్వాత ఇబ్బంది తీరిపోయిన తర్వాత వాళ్ళ మాననాడు చూసుకుంటున్నారు. ఈ వేషధారణ జీవితం నాకు వద్దు, ఇక నువ్వు చేయటం, మా తరపున ప్రార్థన చేయటం మానే. ఒకవేళ నువ్వు చేసినా నేను ఎన్నో. ఇప్పుడు నష్టం ఎవరికి? నష్టం ఎవరికి చెప్పండి? మనకే కదా, మన జీవితాలకే కదా నష్టం. నువ్వు రక్షణలోకి నడిపించకపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నారా? నువ్వు దేవుని రక్తంలో కడకపోతే నీ ఆత్మకు పట్టే గతి ఏంటని మనం జ్ఞాపకం చేసుకున్నారా? ఈ జనంకి ఏం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, దేవుని జ్ఞానం లేకుండా ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుణ్ణి విసర్జించేస్తున్నారు. చూడండి, ఫ్రాన్స్ లో అంట ఒకనొక సమయంలో ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు జీన్ డ్యూయాన్. ఆమె చాలా అందగత్తి. ఆమె అందాన్ని చూసుకున్నామా మిడిసి పడుతూ ఉంది.
ఒక సమయంలో అట్లా పాస్టర్ గారు వచ్చి, అమ్మ ఈ బాహ్యమైన సౌందర్యం ఏముంది, నువ్వు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, దేవుడు అప్పుడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఎన్నో మాటలు చెప్పినా కానీ అమ్మ ఏమంటది, నా అందమే నా దేవుడు. ఇప్పుడు మనం కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను హీరో లాగా ఉన్నాను, నేను నా క్రాఫ్ ఇంత హెయిర్ స్టైల్గా ఉంది, నేను షర్టు ప్యాంటు మంచి బ్రాండ్ వేసుకున్నాను, నాకేమీ తక్కువ ఉంది, నాకు ఇదే దేవుడు. అప్పుడు ఆమె ఇంకా ధనవంతురాలు కాబట్టి గొప్ప ఇంట్లో సంబంధం గురించి చేశారు చిన్న వయసులోనే. కానీ తర్వాత ఆమె వివాహ జీవితంలో సంతోషం లేదు, భర్త హింసించడం. తర్వాత కాలక్రమేణా కాదు కానీ ఆమె చిన్న వయసులోనే 28-29 సంవత్సరాలనే భర్త చనిపోయి విధవరాలైంది. చూడండి ఎంత దుఃఖమో, ఎంత బాధకరమైన జీవితం. తర్వాత ఆమె దేవుణ్ణి తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆమెను కరుణించి ఆమె దరిచేర్చుకున్న తర్వాత ఆమె వల్ల ఫ్రాన్స్ దేశంలో ఒక ఉజ్జీవము, అటువంటి ఉజ్జీవమైన జీవితం అనుకుందాం. ఒక్కరి వల్ల ఒక దేశం మార్చబడుతుందంటే మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం? ఎన్ని దేశాలు మార్చబడాలి, ఎన్ని ప్రాంతాలు మార్చబడాలి? ఒక్క ప్రాణమైన, ఒక్క ఆత్మైన మార్చబడుతుందా? సరే జ్ఞాపకం చేసుకో. నువ్వు ఒక్క ఆత్మనైనా దేవుళ్ళకి నడిపించగలుగుతున్నావా? నువ్వు ఒక్క ఆత్మనైనా దేవుని సన్నిధికి నువ్వు నడిపించగలుగుతున్నావు? సార్ మనం జ్ఞాపకం చేసుకో. ఇది చాలా బాధాకరమైన విషయం. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళకు వాళ్ళే గొప్ప అనుకుంటున్నారు. వాళ్ళు ఉన్న స్థితిని బట్టి వాళ్ళు అతిశయపడుతున్నారు. వాళ్ళు కొలుచుకున్న ఆ విగ్రహాలను బట్టి, లేకపోతే వాళ్ళు కొలుచుకునే ఒక దేవతా విగ్రహాలను బట్టి అవి మమ్మల్ని రక్షిస్తాయి అని ఒక భ్రమలో వాళ్ళు జీవించి ఏమవుతున్నారు, నిజమైన దేవునికి వీళ్ళు దూరం అయిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమైన దేవుణ్ణి హృదయపూర్వకంగా వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా కానీ దేవుడు చెప్తున్నాడు గొప్ప మాట, ఇశ్రాయేలులారా నేను నిన్ను విడిచిపెడతాను అనుకుంటున్నావా? నేను నిన్ను విడిచిపెడతాను. దేవుడు ఎంత కరుణగల దేవుడు కదా, నీకు ఇంకా ఎంత సమయాన్ని ఆయన ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మళ్ళీ నా దగ్గరికి రా, నేను నిన్ను విడిచిపెట్టినైనా నువ్వు నన్ను మళ్ళీ నా దగ్గరికి వచ్చినట్లయితే, నువ్వు మళ్ళీ నీ హృదయపూర్వకంగా నీ హృదయాన్ని నన్ను కృమరించుకున్నట్లయితే, కన్నీటితో నా సన్నిధిలో నువ్వు మోకరించినట్లయితే, దేవుడు చెప్తున్నాడు నిన్ను మళ్ళీ నా దగ్గరికి చేర్చుకున్నాను. చూడండి, మనం ఆలోచించుకోవాలి. ఈ మొదటి జాబితాలో మనం ఉన్నామా లేదా మనం ఆలోచించుకోవాలి. దేవుణ్ణి విసర్జించేస్తారంట వీళ్ళు. విసర్జించాలని తీర్మానం చేసుకుంటున్నారంట. నీ తీర్మానం ఏంటి? ఈ ఉదయకాలంలో మన తీర్మానం ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యవ్వనస్తులు ఉన్నారు, ఇది నాకు చాలా బాధాకరమైన విషయం. ఈ యవ్వనస్తులు ఉన్నారే, మన సంఘంలో వాళ్ళ గురించి, బయట వాళ్ళ గురించి మన గురించి, వీళ్ళు సంఘానికి రావటమే మానేసరే. తల్లిదండ్రులైన మీరు ఏం చేస్తున్నారు? నేను ఇట్లా అంటాను ఏమనుకోవద్దు, మీకు అసలు బుద్ధి ఉందా? అరే నా కుమారుడి జీవితం పాడైపోతుంది, నా కుమారుడు నా దేవుని సన్నిధిలో కనపట్లేదే, నా కుమార్తె దేవుని సన్నిధిలో కనిపించట్లేదే, వాళ్ళు దేవుణ్ణి విసర్జించి తిరుగుతున్నారే, వాళ్ళ జీవితం ఏమైపోతుందనే లక్ష్యం ఉందా నీకు? నువ్వు అనుకుంటున్నావు మంచి చదువులు చదివిస్తే చాలు, మంచి ఉద్యోగం చూస్తే చాలు, లేకపోతే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తే చాలు, జీవితం గడిచిపోద్దని నువ్వు అనుకుంటున్నావా? ఇక్కడ మరణించిన తర్వాత జీవితం ఏం చేస్తావు? ఏడుస్తావా? ఇప్పుడు దేవుడు నిన్ను పిలిచి అడుగుతాడు అనమాట, అమ్మా నేను నీకు ఒక బాధ్యత చెప్పాను కదా,
నేను నీకు కుమారుని ఇచ్చాను, కుమార్తెని ఇచ్చాను, నీ మీద ఒక బాధ్యత నేను పెట్టాను. ఏం బాధ్యత? ఏంటి బాధ్యత? ఏంటి చెప్పండి పోరు, అదన్నా గుర్తుందా మనకి? బాధ్యత ఏంటి? దేవుని కోసం నీ బిడ్డల్ని పెంచాలి కదా. నువ్వు నా కోసం నీ బిడ్డల్ని పెంచావా అని అడుగుతాడు. నువ్వు ఏం సమాధానం చెప్తావు? అయ్యా నేను చెప్పాను కానీ అది వినట్లేదు, ఆయన చేయి దాటిపోయాడు అని చెప్తే దేవుడు వింటాడు అనుకుంటున్నావా? నీ వాదనను దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నావా? చెప్తున్నాను, నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి నడిపించాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే గద్దించండి. దేవుని సన్నిధికి దూరం అయ్యి మీరు ఏమీ చేయండి. మనకు వాక్యాలన్నీ తెలుసు కానీ ఆచరణే ఉండదు. మీకు విషయం చెప్తాను, మంచి విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. విధేయత అంటే ఏంటో తెలుసా? విధేయత అంటే ఏంటో తెలుసా? ఒబీడియన్స్ అంటే ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞను వినటం మాత్రమే కాదు కానీ దాన్ని క్రియగా మన జీవితంలో చేసినప్పుడే అది ఒబీడియన్స్ అనిపించుకుంటుంది. దేవునికి ఏం కావాలి చెప్పండి? ఒబీడియన్స్ కావాలి, విధేయత కావాలి. విధేయత అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు దేవుని ఆజ్ఞను వింటమే మాత్రమే కాదు కానీ ఆ విన్న వాక్యాన్ని నీ జీవితంలో ఏం చేయాలి? నెరవేర్పు నువ్వు చూడాలి. నీ జీవితంలో నువ్వు నెరవేర్చట్లేదు అనుకో, ఆ వాక్య ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోవట్లేదు అనుకో, నువ్వు దేవునికి విధేయతలో నువ్వు వింటమట్లుగా వింటున్నావు కానీ నువ్వు గ్రహించట్లేదు. గ్రహించడం అంటే ఏంటి? అయ్యా గ్రహించడం అంటే ఏంటంటే నువ్వు దాని ప్రకారం నడుచుకోవటం. నువ్వు నడుచుకోవట్లేదంటే ఏంటి? నువ్వు గ్రహించట్లా. వింటున్నావు, మనకు తెలుసు ఆ వాక్యం ఏంటో. నువ్వు దేవునికి దూరంగా ఉండి నువ్వేమీ చెయ్యవు కానీ మనం దేవునికి దూరంగానే ఉంటాం, సన్నిధికి రాము, టయానికి అసలే రావు. ఇది మొదటి బ్యాచ్. ఎవరు? దేవుణ్ణి. చూడండి నెక్స్ట్ కీర్తన 107వ అధ్యాయం 10వ వచనం. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినట్లుగా. ఇప్పుడు అంట వీళ్ళు సెకండ్ బ్యాచ్, వీళ్ళు మనమే. ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు దాకా ఎవరు? ఇక్కడ కూర్చోన్నాడు, బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే ఇక్కడ కూర్చున్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, మా దేవుడు చెప్తున్నాడు, నాకు నీ ఎడల ఒక ప్రణాళిక ఉంది, నాకు నీ ఎడల ఒక తీర్మానం ఉంది, నువ్వు దాన్ని నెరవేర్చాలంటే ఇవి ఏమంటున్నారంటే, అయ్యా నా వల్ల కాదు, నన్ను వదిలేసి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మనం పుట్టాము, ఆలయానికి వస్తున్నాము, బాప్తిసం తీసుకున్నాం, తర్వాత చనిపోతాం. ఇందుకోసమైనా దేవుడు నిన్ను పుట్టించింది. ఆలోచించావు ఎప్పుడైనా? నువ్వు పుట్టావు, బాప్తిసం తీసుకున్నావు, చచ్చిపోయావు. అసలు ఎందుకోసమైనా దేవుడు నిన్ను పుట్టించింది అసలు ఎప్పుడన్నా అనుకున్నావా? ఇస్ దిస్ వర్డ్ అంటే నువ్వు ఇలా పుట్టి చనిపోవటం ద్వారా నీకు పరలోక రాజ్యం? నువ్వు పుట్టావు, రోజు చచ్చిపోతున్నావు, బాప్తిసం తీసుకున్నావు, రా ఇక్కడ కూర్చోని కూర్చోంటాడా? మరి దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు కదా. ఇప్పుడు వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే దేవుని చిత్తాన్ని ఏం చేస్తున్నారు? ధృవీకరిస్తున్నారు. దేవుడు నీ పట్ల ఒక తీర్మానం కలిగి ఉన్నాడు, ఒక చిత్తం కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక ఆలోచన ఆయన కలిగి ఉన్నట్టు నువ్వేం చేస్తున్నావు అంటే
టాటా, నాకు వద్దు. అయ్యా నేను ఈ శ్రమను అనుభవించలేను. మనం అనుకుంటాము దేవుని సేవ చేయటం అంటే అది చాలా శ్రమతో కూడుకున్నది, చాలా ఇబ్బందులు కూర్చుకోవాలి, చాలా కఠినమైన స్థితిలో మనం నడవాలి, కఠినమైన మార్గము, అది నా వల్ల ఏమవుతుంది, నాకు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, భార్య ఉంది, ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, నేను ఇవన్నీ చేయలేను అని ఏం చేస్తాం, మనం తృణీకరిస్తున్నాం అంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను అంటే దేవుడికి ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉందన్న. మీరు అది జ్ఞాపకం చేసుకోవట్లేదు, మీరు అది మర్చిపోతున్నారు. అది ముఖ్యమైన విషయం. మీ హృదయంలో ఇది చాలా చాలా మీరు దాచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ఎడల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ లాకర్ కీని ఓపెన్ చేయాలి. ఎప్పుడైతే ఆ లాకర్ కీని ఓపెన్ చేస్తావో అప్పుడు దేవుడు నీ పట్ల కలిగిన ఆయన ఉద్దేశం ఆయన వెల్లడిపరుస్తాడు. దాన్ని నువ్వేం చేయాలి? తెలుసుకొని వదిలేయటం కాదు. దేవా నా పట్ల నీకు ఈ చిత్తం ఉందని ఆయన మంచిది, మళ్ళీ లాగా తలిపేసేయి. ఇది కాదు మనం చేయాలి. చూడండి, చదవండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాదు. దేవుని ఉద్దేశాలు ఎటువంటి అంటే మన పట్ల సమాధానకరమైన ఉద్దేశాలే కానీ అవి హాని చేసేవి కాదంట. అవి నీకు హాని చేసే ఉద్దేశాలు కాదు, నిన్ను శ్రమ పెట్టే ఉద్దేశాలు కాదు, దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్లి పాతాళంలో వదిలేసే ఉద్దేశాలు కాదు అవి. అవి ఎటువంటి ఉద్దేశాలు? నీ జీవితానికి సమాధానాన్ని ఇచ్చే ఉద్దేశాలు. అమ్మా నువ్వు ఒకవైపే చూస్తున్నావు, ఒకవైపే అంటే మనం ఏం చూస్తున్నాం అంటే, నీకు ఇంకా తేలిగ్గా అర్థం అవడానికి నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు రోలర్ కోస్టర్ తెలిసి ఎంతమంది తెలుసు? రోలర్ కోస్టర్ అంటే ఎంతమంది తెలుసు? చిన్నపిల్లలకి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ ఉంటుంది కదా, అట్లాంటిది ఇది ఒక రోలర్ కోస్టర్, ఒక ఎక్కేదన్నమాట. ఇదేం చేస్తుందంటే ఆడ కూర్చోగానే పైకి తీసుకెళ్తాడు, మెల్లింగా తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తే వచ్చి గిరాగిరా మన తలకిందులుగా తిప్పిద్దారు. తలకిందులుగా ఇప్పుడు తలకిందులుగా తిప్పి వచ్చింది. ఇప్పుడు నిల్చొని చూస్తున్నాడు ఏమనుకుంటాడంటే, ఇది కష్టం, మన వల్ల కాదు, ఇది ఎక్కితే మన గుండె ఆగిపోతుంది, ఇది ఎక్కితే ఇంక మనం బతుకం అనుకుంటాం. దాని ఒక విషయం చెప్తున్నాను, అది ఎక్కినోడికి దాని ఆనందం ఏంటో తెలుసు. అట్లాగే నువ్వు బయట నుంచి సేవను చూసి భయపడుతున్నావు, ఇది శ్రమ, ఇది ఇబ్బంది అనుకుంటామేమో, కానీ నువ్వు నిజంగా దేవుని సేవ చేస్తే దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఏమనుగ్రహిస్తాడంటే ఆయన సమాధానాన్ని నీకు పిలుస్తాడు. మనం ఒకవైపే చూస్తున్నాం, శ్రమనే చూస్తున్నాం, ఇబ్బందినే చూస్తున్నాం. దేవుడు నీకు పరలోక రాజ్యంలో గొప్ప గొప్ప స్థానాన్ని దాచిపెట్టడం నువ్వు మర్చిపోదు. అటువంటి జీవితం మనకు అవిశ్వాసులుగా బ్రతకొద్దు. దేవుని చిత్తాన్ని తృణీకరించే వారికి అస్సలు బ్రతకొద్దు. ఆయన చిత్తాన్ని అంటే తెలుసుకుందాం. చిత్తాన్ని తెలుసుకొని మనం ఏం చేయాలి? దాన్ని నెరవేర్చే వారిగా ఉంటాం. దేవుని బలీయమైన హస్తం మనకి తోడుగా ఉంటుంది. ఆయన కృపగల హస్తము మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చు. ఆయనని విడిచిపెట్టే దేవుడు కాదని చెప్తున్నాడు. ఇట్లా ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకి మన విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం మన అనేక పరీక్షలకు తీసుకెళ్తుంది. తీసుకెళ్ళినా కానీ నువ్వు బలంగా విశ్వాసం నిలబడినట్లయితే దేవుడు ఏం చెప్తున్నా అంటే, నీకు సమాధానాన్ని నేను నా ఉద్దేశాలు అంటే నీ పట్ల నా ఉద్దేశాలు హానికరమైనవి కాదు.
అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అది నేను పడద్రోసేవి కాదు. ఇశ్రాయేలు ప్రజలారా, నేను మిమ్మల్ని సరిచేయాలనుకుని మిమ్మల్ని ఏం చేశాను? మిమ్మల్ని చెరసాలు అంటే బందీలుగా మేము పంపించాను కాదు. నేను పాడు చేయాలని కాదు, నేను నాశనం చేయాలని కాదు. నేను సరిచేయాలనుకున్నా కానీ నువ్వు సరవట్లేదు. నువ్వేం చేసుకుంటున్నావు? నీ హృదయాన్ని గట్టిగా పరుచుకుంటున్నావు. మనం కూడా అదే చేస్తాం. దేవుడు వచ్చి, అమ్మ నీ పట్ల నాకు ఈ ఉద్దేశం కలిగి ఉంది, నీ పట్ల నాకు ఈ చిత్తం కలిగి ఉంది, నువ్వు దాన్ని నెరవేర్చాలంటే నువ్వు దానికి రెడీగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలు నువ్వు సరిదిద్దుకుంటున్నావా? నేను చాలా బాధతో చెప్తున్నాను, మీ బిడ్డల్ని సరి చేసుకోండి. సరి చేసుకోకపోతే మీరే లెక్క చెప్పుకోవాలి. నేను ముందే చెప్తున్నాను, నీ బిడ్డలు సరిగైన స్థితిలో లేరు, సరైన పద్ధతిలో లేరు. దేవుడు చెప్తున్నాడు, సరైన పద్ధతిలో లేరు. దేవునికి ఇష్టానుసారంగా మీ జీవితాలు లేవు. సరి చేసుకోకపోతే కష్టం. మీ హృదయాల్లోకి ఎంత వెళ్తున్నాయో నాకు తెలియట్లేదు. మన దేవుడు చెప్తున్నాడు, నీ బిడ్డల జీవితాన్ని బాగు చేసుకోకపోతే చాలా కష్టం. వాళ్ళ పతనాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది. నేను జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇద్దరు గురించి చెప్పుకున్నాం కదా. మొదటి వాళ్ళు ఎవరు? దేవుణ్ణి కంప్లీట్గా విసర్జన చేసిన వాళ్ళు. తర్వాత ఆయన చిత్తాన్ని తృణీకరించారు. అంటే విశ్వాసులు చెప్పుకుంటున్నాం కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చట్లేదు. దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నాం కానీ ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించట్లేదు. దేవుని ఆలయానికి వస్తున్నావు కానీ నీ జీవితాన్ని ఇంపైన సువాసనగా నువ్వు నీ జీవితాన్ని ఆయనకి అర్పించుకోవట్లేదు. మార్చుకోవాలి, ఈ పద్ధతులు మార్చుకోవాలి. మనం ఆయనకి ఎలా ఉండాలంటే ఆయనకి విధేయులుగా ఉండాలి. విధేయులుగా ఉండాలి. చూడండి, 2వ దినవృత్తాంతం 2వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానం చేసుకొని. ఇక్కడ సొలొమోను రాజును చూస్తున్నాం మనం. సొలొమోను రాజు గొప్పవాడు కదా, చాలా జ్ఞానవంతుడు. దేవుడు ఆయన ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంతగానో ధనగలతలు ఆయనకి అనుగ్రహించాడు. మొదటిగా వీళ్ళు ఎవరంటే, మొదటిగా దేవుళ్ళు ఎంతో విశ్వాసంతో జీవించినారు, తర్వాత పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారో మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు సొలొమోను ఏమని తీర్మానం చేసుకున్నాడు చెప్పండి? దేవుని కోసం ఏం కట్టాలనుకుంటున్నాడు? ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాడు. దేవుని ఘనత వరకు, అంటే దేవుడిని ఘనపరచాలనుకుంటున్నాడు. దేవుని కొరకు ఆయన మందిరాన్ని కట్టాడు. గొప్ప మందిరం కట్టాడు, గొప్ప మందిరం. ఎవరో జస్ట్ ఒక ఆయన ఎంత ఖర్చు అయింది, అప్పట్లో ఎంత ఖర్చు అయిందని, అంటే మనకున్న ఈ టైంలో అది ఎంత విలువ చేస్తుంది అని ఒకసారి లెక్క కట్టినప్పుడంట ఎలా ఎంత ఉందంటే, ఇప్పుడు మన స్టేట్ బడ్జెట్ ఉండదు. స్టేట్ బడ్జెట్ అంటే తెలుసా? ఆంధ్రప్రదేశ్కి ఒక బడ్జెట్ అనేది ఉంటుంది కదా, ప్రతి సంవత్సరం ఒక బడ్జెట్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది చెప్పండి? ఫర్ సపోజ్ మీకు తెలిసినట్టు ఎంత వస్తుంది చెప్పండి? స్టేట్ బడ్జెట్ 1,00,000 కోట్లు. ఎంత? 1,00,000 కోట్లు స్టేట్ బడ్జెట్. ఇప్పుడు ఈ మందిరానికి అని ఖర్చు దీనికి 2 రెట్లు ఉందండి. ఎంత? 2,00,000 కోట్లు పెట్టి సొలొమోను ఏం చేశాడు? దేవుణ్ణి కనపరిచాడు. కానీ ఇంకో విషయం చెప్తున్నా, ఆలయాన్ని అయితే కట్టాడు కానీ తన జీవితాన్ని కట్టుకోలేకపోయాడు.
ఆలయాన్ని కట్టాడు కానీ తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు, తన రాజ్యాన్ని కట్టుకోలేకపోయాడు, తన ప్రజలను కట్టుకోలేకపోయాడు. ఒక ఫెయిల్డ్ పర్సన్ సొలొమోన్. గొప్ప రాజు, గొప్ప రాజు, తన ఘనతలన్నీ ఆయనకున్న జ్ఞానం ఎవరికి లేదు. దేనికి ఇవన్నీ చెప్పుకుంటానికైనా? ఇప్పుడు మనం అనుకుంటాం మన బిడ్డలో, అయ్యో నా బిడ్డ ఫస్ట్ ర్యాంక్, తెలివి చాలా, మంచి కంపెనీలో పెద్ద ఉద్యోగం, చాలా ధనం, మంచి ఇల్లు కట్టుకుంది, మంచి ఇల్లు కట్టాడు. ఉపయోగం ఏంటయ్యా? నువ్వు నీ జీవితాన్ని కట్టుకోలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని కట్టుకోలేనప్పుడు నీకెన్నున్నా సున్నా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, సొలొమోను దేవాలయాన్ని కట్టాడు కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేహమే దేవాలయం కదా, దాన్ని నువ్వు కట్టుకున్నావా? దాన్ని నువ్వు కట్టుకున్నావా? దేవుళ్ళు నువ్వు కట్టుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కట్టుకుంటాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యవనస్తులు దేవుళ్ళు కట్టుకోలేకపోతున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా మంది దేవుని సేవకులే ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. అంటే బయటికి ఒకలాగా, లోపలికి ఒకలాగా జీవిస్తున్నారు. దేవునిలో నిజముగా వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు. నీ బిడ్డలు కట్టబడ్డారా? అసలు నీ జీవితం కట్టబడిందా దేవునిలో? దేవుడు ఏం చెప్తున్నాడంటే, ముందు నువ్వు కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టు, తర్వాత సంఘాన్ని కూడా నువ్వు కట్టాలి. అసలు మన జీవితమే మనం సరి చేసుకోలేకపోతున్నాం, ఇక సంఘాన్ని ఎక్కడ కడతామండి? ఇటువంటి దురవస్థలు ఉన్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, సొలొమోను జీవితం మనం చూసుకుంటే మొదట ఘనతగానే ఉంది. మొదట దేవుడిని ఘనపరచాలనుకున్నాడు, ఘనపరిచాడు కూడా, ఆలయాన్ని కట్టాడు కూడా, కానీ దానిలో నిలవలేకపోయాడు, దానిలో కొనసాగించలేకపోయాడు. అర్థమవుతుందా? ఆ తీర్మానంలో తన జీవితాన్ని కొనసాగించుకోలేకపోయాడు. ఎందువల్ల చెప్పండి? ఎందువల్ల చెప్పండి? ఎందువల్ల చెప్పాలి? ఎందువల్ల అంటే, ఆయన ఎవరికి అవకాశం ఇచ్చాడంటే, ఆయన జీవితంలో అన్యులకు అవకాశం. ఇప్పుడు నేను ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ యవనస్తులకి మీరు జాగ్రత్తగా వినాలి. మీ జీవితంలో అన్యులకి చోటిస్తే ఇట్లానే పద్మం అయిపోతుంది. నువ్వు అనుకుంటున్నావేమో, నా ఫ్రెండ్ చాలా మంచివాడు, నేను ఏది అడిగితే అది కాదండు, ఏదైనా నా కోసం ప్రాణం పెట్టేస్తాడు అనుకుంటున్నాను. కానీ నిజమైన ఆత్మీయ చిత్తులను ఏం చేస్తాడు? చంపేస్తున్నాడు. నీకు అర్థం అవ్వట్లేదు. ఆత్మీయంగా నేను చంపేస్తున్నాడు. మీకు విషయం తెలుసా? ఇశ్రాయేల్ రాజులందరినీ మనం చూసుకున్నట్లయితే, యూదా రాజులందరినీ మనం చూసుకున్నట్లయితే, వేళ్ళ మీద లెక్క పెట్టే కొంతమంది తప్ప అందరూ పతనం అయ్యారు కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా వీళ్ళందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటని? కామన్ పాయింట్ అంటే తెలుసు కదా, అర్థమవుతుంది కదా. అంటే కామన్ పాయింట్ అంటే ఏంటి? వాళ్ళందరిలో ఉన్న ఒక ఏంటిది? బలహీనత. కామన్ పాయింట్. కామన్ పాయింట్ అంటే దాన్ని ఏమంటారు? కామన్ సాధారణంగా అందరూ చేసిన ఒకే తప్పు. అందరూ చేసిన ఒకే తప్పు ఏంటి అంటే, అనేకమైన తప్పులు చేశారు. దీంట్లో ఒక కామన్ పాయింట్ ఉంది అందరిలో. ఏంటది? అన్యులకు చోటించారు.
దావీదు కూడా అన్యులకు చూపించాడు, ఒకసారి పతనం అయ్యాడు. అవునా? ఇట్ ఈస్ అ కామన్ పాయింట్. దేవునికి అస్సలు అంటే అస్సలు ఇష్టం లేని పనిది. దేవునికి అసలు ఊరుకోడు. ఆయనకి చెందవలసిన ఘనతను నువ్వు వేరే వాళ్ళకి ఇస్తే ఆయన ఊరుకునే దేవుడు. ఆయన రోషము కలిగిన యవనస్తులారా, మీ జీవితాన్ని మార్చుకోండి. నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? ఇప్పుడు చూడండి, నేను చెప్తాను, బాధపడాలి. మీరు బాధపడద్దని చెప్పలేదు, బాధపడాలి. మీకు తెలియాలి ఆ పెయిన్ ఏంటో. నీ కుమారుడు ఇక్కడ ఆలయంలో లేడు, ఎక్కడున్నాడు? ఏ స్నేహితులు తిరుగుతున్నాడు? ఎవరితో సాంగత్యం చేస్తున్నాడు? ఏ అన్య స్నేహితుని అంట పరిగెత్తుతున్నాడు? ఎక్కడికి నీ పాదాలు పరిగెడతాని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కుమార్తె దేవుని సన్నిధిలో లేదు, ఎక్కడున్నాయి తన పాదాలు? దేవుడు చెప్తాడు, ఖండిస్తున్నాడు. ఇది అస్సలు ఒప్పుకోడు దేవుడు. మొదట అనుకుంటున్నామే, మొదట నేను తీర్మానం చేసు, ఈ యవ్వనస్తులు మొదట దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నారు, నేను దేవుని కోసం నిలబడతాను, దేవుని సేవ చేస్తాను, దేవుని సేవలో పాలి భాగస్తులుగా ఉంటాననుకున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? సినిమా హాల్లో కూర్చున్నాడు. దేవుడు మంచి స్థితేనా? దేవుడు అంగీకరిస్తాడంటావా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మెల్లింగా నువ్వేం చేస్తావంటే, చర్చిలో నీకు ఒక స్వీట్ పెడతారు, క్రిస్మస్కి కేక్ ఇస్తారు. వీడేం చేస్తాడంటే వాళ్ళు తీసుకొస్తాడు, ఎవరిని? అన్య స్నేహితులు తీసుకొస్తాడు. వీడేం చేస్తాడు? కేక్ ఇస్తాడు. కేక్ ఇస్తారు, ఏం చేస్తారు? తీసుకొని తింటారు. ఇప్పుడు ఆడేం చేస్తాడో తెలుసా? ఆడి పండుగ వచ్చినప్పుడు ఆ దేవతల్ని సమర్పించి తీసుకొచ్చి ఇస్తాడు. ఆడంటాడు, అరే నువ్వు ఇస్తే నేను తిన్నా కదా, నేను ఇస్తే నువ్వు తినవా? మన ఇద్దరం ప్రాణ స్నేహితులు కదా. నువ్వేం చేస్తావు? తినేస్తున్నావా? సాతానుకి చోటు ఇచ్చేస్తున్నావు. నీకు విషయం చెప్తున్నా, సాతాను ఇంత ఎంట్రుకోవాల్సినంత నీ గ్యాప్ ఇచ్చినా చాలు, అటు దూరేస్తాడు. ఎంట్రుకోవాల్సినంత గ్యాప్ ఇచ్చినా దూరేస్తాడు. నేను కొంచెం సమయం ఎక్కువైనా నేను చెప్తాను, ఏమనుకోవద్దు. నేను డిసైడ్ అయిపోయాను మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడదామని. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు దావీదు సౌలు తరుగుతుంటే పారిపోతాడు కదా. పారిపోయినప్పుడు దావీదుకి ఒకరు హెల్ప్ చేస్తారు. ఎవరు? కాదు. ఇప్పుడు దావీదు అడవిలో పడి పారిపోతున్నప్పుడు దావీదుకి ఒకరు హెల్ప్ చేస్తారు. ఎవరో చెప్పిన? అమ్మోనీయుల రాజు. ఎవరు? అమ్మోనీయుల రాజు. ఏం చేస్తాడు? ఆశ్రయం ఇస్తాడు. ఇప్పుడు చూడండి, దావీదు ఏం చేస్తాడంటే, ఇది అన్నమాట ఎంట్రుకు వాసి అంటే. అర్థమవుతుందా? ఏం చేస్తాడు? ఎందుకు ఆశ్రయం ఇస్తాడంటే, దావీదు మీద ప్రేమ కాదు ఆయనకి. ఇశ్రాయేలీయులు ప్రజలను లేకపోతే సౌలును అంతం చేయాలనేది వాడి ఉద్దేశం. అంటే శత్రువుకి శత్రువు ఏమయ్యాడు? మిత్రుడయ్యాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దావీదుకి ఏం చేశాడు? అక్కడ సౌలు తరుగుతున్నప్పుడు పారిపోతున్నాడు, అక్కడ ఆశ్రయం ఇచ్చాడు. ఇప్పుడు రాజు అయిపోయాడు దావీదు. రాజు అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆశ్రయం ఇచ్చిన రాజు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరైతే అక్కడ హెల్ప్ చేశారో ఆ రాజు చచ్చిపోయాడు. దావీదు ఏమనుకుంటున్నాడంటే,
అరే నేను కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు కదా, పాపం వాళ్ళ బాబు అంటే వాళ్ళ అబ్బాయి సంతాపం అంటే తండ్రి కోల్పోయిన బాధలో ఉన్నాడు, మనం వెళ్ళి కొంచెం ఓదార్చాలి అనుకున్నాడు. అంతే, ఏమైపోయింది? పతనం స్టార్ట్. ఎందుకని? ఎంట్రకు వాసి నువ్వు గ్యాప్ ఇచ్చినా సాతాను ఏం చేస్తాడు? వచ్చి మీద పడిపోతాడు. మనం ఎంత గ్యాప్ ఇస్తున్నాం? మనం తలుపులు బాగా తెరిచి కూర్చుంటున్నాం. తలుపులు ఏం చేస్తున్నాం? బాగా తెరిచి మా రామ్మ అంటున్నాం. ఆడు మన ఎత్తి మీద కాకుండా నీకు ఎక్కడ ఉంటాడు చెప్పండి. నేను చెప్తున్నాను వినండి, పశ్చాత్తాపం దావీదైతే రక్షణ పొందాడు, కానీ కుటుంబం అంతా నాశనం అయిపోయింది. నీకు నువ్వు రక్షణ పొందుకోగలవేమో, కానీ పశ్చాత్తాపడిన తర్వాత నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతున్నావా? సార్ జ్ఞాపకం చేసుకో. దయచేసి ఇటువంటి స్థితిలో మాత్రం అన్యులతో సహవాసం అనేది మనకి వద్దు. తర్వాత దావీదు ఏం చెప్తాడో తెలుసా? గొప్ప మాట, నేను ఇంకెవరితో సహవాసం చేస్తానంటే ఎవరైతే నీ యందు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళతోనే నేను సహవాసం చేస్తానని చెప్తాడు. ఎంత గొప్ప మార్పు కదా! ఎవరైతే నీ యందు విశ్వాసం కలిగి జీవిస్తారో, ఎవరైతే నీ యందు నీలో వాళ్ళ జీవితం కట్టుకుంటారో వాళ్ళతోనే నేను సహవాసం చేస్తాను. నీ సహవాసం ఎట్లా ఉంది? నువ్వు అనుకున్నావేమో వీడి గొప్ప స్నేహితుడు, వీడి మంచి స్నేహితుడు అని. ఒక్కసారి దేవుడి దగ్గరికి రా, అసలు నిజమైన స్నేహం అంటే ఏంటో ఆయన నీకు రుచి చూపిస్తాడు. అంతకంటే గొప్ప స్నేహాన్ని నీకు ఇస్తాడు. ఇప్పుడు సొలొమోను ఏం చేస్తున్నా అంటే ఫెయిల్. మొదట నీ ఆత్మీయ జీవితం గొప్పగానే ఉండొచ్చు, మొదట నీ దేహము ఆయన ఆలయముగానే నువ్వు గణపరిచి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీ దేహంలో ఏముంది? ఇప్పుడు పాపం ఉంది. పాపం ఉండే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు కదా. నేను చెప్తున్నా చూడండి, యేసు ప్రభు వారు ఆలయంలోకి వచ్చి ఏం చేశాడు? ఆయన తాళ్లతో ఇట్లా కొరడాలు చేసి ఏం చేశాడు? ఒక్కటి వేసాడు అనమాట. అప్పుడు ఏమైంది? మీరు నా ఆలయాన్ని, తండ్రి ఇంటిని ఏం చేస్తున్నారు? దొంగలకు, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు నీ దేహాలతో నువ్వు అదే చేస్తున్నావు, దొంగల గృహంగా మారుస్తున్నావు, వ్యాపార స్థితిని నీ దాంట్లో పెట్టుకుంటున్నావు. దేవుడు కొరడ జులిపించి కొట్టక ముందే నీకు నువ్వే శుభ్రం చేసుకో. ఆయన కొరడ పెట్టి కొట్టక ముందే నువ్వు శుభ్రం చేసుకున్నావా? దేవుని వైపు వచ్చావా? సరే, లేకపోతే దెబ్బలు అలా ఇలా ఉండవు. అందుకని చెప్తున్నాం, సొలొమోను మొదటైతే దేవుని కనపరచాలనుకున్నాడు, కానీ తర్వాత ఏమయ్యాడు? పతనం అయిపోయినట్లు. తర్వాత చూడండి, తర్వాత నెహెమ్యా మొదటి అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. దేని గురించి తెలుసా? ఈయన కూడా కట్టాలనుకుంటున్నాడు. ఏం కట్టాలనుకుంటున్నాడు? పడిపోయిన ప్రాకారాలు కట్టాలి. పడిపోయిన నీ జీవితాన్ని కట్టుకోవాలి. పడిపోయిన నీ జీవితాన్ని కట్టుకోవాలి. మళ్ళీ ఎట్లా అంటే, ఆయన యెరూషలేము గురించి విన్నప్పుడంట ఆయన ఏం చేస్తాడంట? ఏడుస్తున్నాడంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడంట. ఎవరి కోసం? దేవుని యొక్క అంగీకారం కోసం. దేనికది? మళ్ళీ ప్రాకారాలను మళ్ళీ నిర్మించిన. చూడండి, ఈయన నెహెమ్యా ఒక రాజు కాదు, ఓకే? అలా అని ఒక ప్రధాన యాజకుడు అంతకంటే కాదు.
లేవీడు అస్సలు కాదు, ఒక సామాన్యమైన మనిషి. అలా కూడా కాదు, కానీ ఒక బానిస మనిషి. అంటే అన్య రాజ్యంలో రాజుకి ఏం చేస్తాడైనా ఒక తప్పు అందించే మనిషి, ఒక రాజుకి సేవకుడు, ఒక బానిస. ఓకే, అటువంటి ఆయనకి ఏం కలుగుతుందంట? దేవుని మందిరం ఆవరణం కట్టాలని ఒక భారం కలిగి జీవించాలి. చూడండి, నెహెమ్యాలో చాలా గొప్ప క్యారెక్టర్ ఉంది. నెహెమ్యా చాలా గొప్పవాడు. ఎందుకంటే దావీదైనా పడిపోయాడు, కానీ నెహెమ్యా పడిపోయాడు. చాలా గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయి. నేను మామూలుగా చెప్పే టైం అయిపోతుంది కాబట్టి పైసలు చెప్తాను. చూడండి, మొదటిది ఆయనకి ఏమిటంటే భారము, దేవుని పరిచయాలని భారం కలిగి ఉన్నాడు. ఆ భారం వల్ల ఉందా? దేవుని ఇల్లు, దేవుని సంఘం కట్టాలన్న భారం నీలో ఉందా? నీ బిడ్డల జీవితాన్ని కట్టుకోవాలన్న భారం నీలో ఉందా? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చావా? ఉపవాసం ఉన్నావా? నీ జీవితం కట్టుకోవాలన్న భారం నీలో ఉందా? ఎప్పుడైతే అటువంటి భారం ఉంటుందో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన కార్యాన్ని నీ జీవితంలో ఇస్తాడు. భారం కలిగి ఉండాలి మనం. దేవుళ్ళలో మనం ఎట్లా ఉండాలంటే ఒక భారం కలిగి ఉండాలి. తర్వాత రెండోది, ఆయన సమర్పించుకున్నాడు. సబ్మిషన్ టు గాడ్. దేవుని పరిచయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? సమర్పించుకున్నాడు. సమర్పణ అందరం చేస్తాము, కానీ తర్వాత కావాల్సింది ఏంటి? కమిట్మెంట్. అర్పించుకున్నాడు. మూడోది, రెండు సమర్పించుకున్నాడు, మూడేం చేశాడు? అర్పించుకున్నాడు. అర్పించుకున్నాడు అంటే కమిట్మెంట్. ఇప్పుడు నేను చెప్పా కదా, ఫస్ట్లో వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడు అసలు మానేసి. ఈ కమిట్మెంట్ లేదు వాళ్ళకి. రోజు ఆలయానికి రావాలన్న కమిట్మెంట్ లేదు. రోజు దేవుళ్ళలో తను పరీక్షించుకోవాలన్న కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏమవుతారు? ఫెయిల్ అవుతారు. ఇప్పుడు సొలొమోన్కి ఏం లేదు? కమిట్మెంట్ లేదు. ఆలయాన్ని అయితే నిర్మించాడు, కానీ దానిలో కొనసాగే ఒక కమిట్మెంట్ లేదు. సమర్పణ ఉంది, కమిట్మెంట్ లేదు. ఇప్పుడు ఇంట్లో సమర్పణ ఉంది, కమిట్మెంట్ కూడా ఉంది. తర్వాత ఏముందంటే ఆయనలో నమ్మకత్వం ఉంది, ఫెయిత్ఫుల్నెస్. నమ్మకంగా దేవుని కోసం పనిచేశాడు. అందుకని ఒక గొప్ప మాట చెప్తారు చూడండి, 2వ అధ్యాయం 18వ వచనంలో. 2వ అధ్యాయము 18వ వచనం. నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తముని గురించి. దేవుని కరుణాహస్తము. చూడండి, ఎవరు సహాయం చేస్తారంట ఆయనకి? దేవుని కరుణాహస్తము. ఏమన్నా ప్రాబ్లం? అంటే టైం అయిపోయింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం తోడుందంటే ఆయనకి? దేవుని కరుణాహస్తం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ కరుణాహస్తం నీకు తోడుందా? నీ జీవితంలో ఆ కరుణాహస్తము నీ జీవితాన్ని కడుతుందా? నీ బిడ్డల జీవితాన్ని కడుతుందా? సరే, మీరు జ్ఞాపకం చేసుకోండి. నెహెమ్యాకు తోడున్న కరుణాహస్తము మనకు కూడా తోడుగా ఉంటుంది. ఎప్పుడంటే నీలో భారం కలిగిన జీవితం, దేవుని కోసం భారం కలిగి నువ్వు జీవించాలి. తర్వాత నీలో ఏముండాలి? సమర్పణ ఉండాలి. దేవునికి నువ్వు సమర్పించుకోవాలి, నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. తర్వాత నువ్వేం చేయాలి? నువ్వు అర్పించుకోవాలి. నీ దేహమును ఏం చేయాలి? దహన బలి వలె నీ దేహం ఏం చేయాలి? ఆయనకు అర్పించుకోవాలి. తర్వాత నమ్మకంగా జీవించాలి. ఆయన సన్నిధిలో మనం నమ్మకంగా జీవించాలి. చూడండి అమ్మా, నమ్మకం అంటే ఆయన ప్రాకారం కడుతున్న సమయంలో అనేక ఏం చేశారు? హేళన చేశారు.
వచ్చి నవ్వారు. తర్వాత ఏం చేశారంటే అబద్ధ సాక్ష్యాలు పుట్టించారు. నీకు నువ్వే రాజు అనుకుంటున్నావని కూడా చెప్పారు. అబ్బో ఎన్నో చేశారు, కానీ ఎక్కడ ఆగలేదు. నెహెమ్యా ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఆ ప్రాకారం కట్టకుండా ఒక్క దినం కూడా ఆగలేదు. ఆయన కడతానే. అది నమ్మకం, అది కమిట్మెంట్. అంటే నీ శక్తులు నేను వెనక్కి లాగుతున్నా సరే, ఏంట్రా ఇప్పుడు దాకా నాకు తిరుగుతున్నావు, సండే స్కూల్ అంటావు, లేకపోతే యూత్ మీటింగ్ అంటావు, లేకపోతే చర్చికి వెళ్తున్నావు, నీ స్నేహితులు నేను చూసి నవ్వుతున్నా సరే, నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టినట్లయితే దేవుడిని నన్ను అధికముగా ఆశీర్వదిస్తాడు. అనేక మంది నవ్వచ్చు, అనేక మంది హేళన చేయొచ్చు, లేకపోతే నేను వెనక్కి లాగేయాలని అనేక శక్తులు నేను ప్రయత్నించవచ్చు. కానీ నువ్వేం చేయాలంటే కమిట్మెంట్తో ఏం చేయాలి, నువ్వు దేవుని సన్నిధిలో సమర్పించుకున్నట్లయితే దేవుని కరుణాహస్తము మనకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి చెప్తున్నా, దేవుడు చెప్తున్నాడు అన్నీ కట్టేవాడు ఆయనే. అన్నీ కట్టేవాడు ఆయన. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవరైనా ఒకరి చేత కట్టబడిన, ఎవరైనా ఒక చేత కట్ట, అది మనం సమస్తమును కట్టిన వాడెవడు? దేవుడే. దేవుడే. మనం ఎవరంటే దేవునితో జత పని వారము. అర్థమవుతుందా? మనం ఎవరు? అసలు మనం ఆ టైటిల్ పెట్టుకునే అర్హత ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అనకుంది దేవుడితో మనం జత పని వారంగా ఉన్నామా? జత పని వారం అంటే దేవుడు ఏం పని చేస్తున్నాడు? ఆయన సంఘాన్ని కడుతున్నాడు, నీ జీవితాన్ని కడుతున్నాడు. నువ్వు ఎవరి జీవితం కట్టావయ్యా? నువ్వు నీ కుటుంబ సభ్యుల జీవితాలే నువ్వు కేర్ చేసుకోవట్లేదు, దాని గురించి పట్టించుకోవట్లేదు, శ్రద్ధ వహించట్లేదు. అసలు చెప్పంటే శ్రద్ధ లేదు. దేవునిలో జత పని వారంగా మనము నెహెమ్యా ఎట్లా ఉన్నాడు? దేవునితో జత పని వారుడిగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రాకారాన్ని నిర్మిస్తున్నాడు. ఆయన కమిట్మెంట్ ఎంత గొప్పదంటే, కట్టేసిన తర్వాత ఎవరి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి ఏం చేశాడు? ఆయన మళ్ళీ రాజు దగ్గరికి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఏమైంది? మళ్ళీ సాతాను దాని పని చేసుకుంటుంది, మళ్ళీ పాడు చేస్తుంది, వేరే వేరే ఎవరో వ్యాపారస్తులకి మళ్ళీ చోటిస్తుంది. ఆయన మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి ఏం చేశాడు? మళ్ళీ అందరినీ వెళ్ళిపోతాడు. అక్కడ యాజకులు వాళ్ళకి సరైన వేతనాలు లేవని వాళ్ళని పొలంలో పనిచేసుకున్నట్టే వాళ్ళని గద్దించి ఏం చేసుకోవాలి? మళ్ళీ యాజకత్వం. చూసారా ఎంత కమిట్మెంట్, ఎంత కమిట్మెంట్ ఉంది చూసారు నెహెమ్యా జీవితంలో. మన జీవితంలో అటువంటి కమిట్మెంట్ ఉందా? అందుకనే ఆయన దాసుడైన బానిస అయినా సరే దేవుడు ఆయన గొప్ప లీడర్గా, ఇశ్రాయేలుకి లీడర్గా ఆయన్ని మార్చాడు. దేవుడు నిన్ను, నీ జీవితాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? అటువంటి అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఆయనలో కట్టుకోవాలి. ఆయనలో మనం స్థిరంగా కట్టుకున్నట్లయితే, స్థిరంగా మనం జీవించినట్లయితే ఆయన ఏం చేస్తాడు? నీ జీవితాన్ని ఆయన బలంగా కడతాడు. కట్టువాడు దేవుడే, నీ జీవితాన్ని కట్టువాడు ఆయన. వాటి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇంకా ఎప్పుడైతే మనం దేవుడి కోసం ఒకవేళ నిలబడతామో అనేక ఏం చేస్తాం? మన సాధారణ ఊరుకొద్దిగా మనల్ని ఎక్కడెక్కడ పడేయాలని చూస్తూ ఉంటుంది. ఏ విషయం వేస్తే వీడు పడిపోతాడు, ఏ విషయం వేస్తే వీడు జారిపోతాడు అని ఏం చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు మన చుట్టూ శత్రువుల్ని పెడతా. శత్రువులు అంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఏంటంటే, ఇప్పుడు నాకు ఇంకో బాధ విషయం తెలుసా? మీ అందరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా? స్మార్ట్ ఫోన్లు ఉన్నాయిగా మీ అందరికీ? ఉన్నాయా లేవా? బుద్ధి లేని వాళ్ళారా, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీకు జ్ఞానం అనేది ఉందా? దేవుని వాక్యం పొద్దున్నే వచ్చి నీ తలుపు తడుతుంటే కనీసం చూడటానికి కూడా నీకు సమయం లేదా? ఇంకా నేను ఏమన్నానో నాకు అర్థం అవ్వట్లేదు.
నీకు పొద్దున్నే లెక్కగానే వాట్సాప్లో గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టడానికి టైం ఉంటుంది, కానీ దేవుని వాక్యం చూడటానికి టైం ఉండదు. ఎవరెవరికో నువ్వు మెసేజ్ చేసుకుంటాకి ఫోన్లో మాట్లాడుకుని నీకు టైం ఉన్న ఒక్క 10 నిమిషాలు దేవుని కోసం వెచ్చించలేకపోతున్నావా? అసలు నువ్వు బైబిల్ చదువుకుంటున్నావు, వాక్యం చూడటం పక్కన పెట్టు. అసలు నువ్వు బైబిల్ చదువుకుంటున్నావా? పొద్దున్న లేచి ఒక వాక్యమైనా చదువుకుంటున్నావా? ఎక్కడ కట్టుకుంటున్నాం? మీరేమి జ్ఞాపకం చేసుకోవాలి. మీ జీవితాన్ని కట్టుకోవట్లేదు కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదం మనకు లేదు. దేవుని వాక్యం నీ తలుపు తట్టున్నా కానీ నువ్వేం చేయట్లేదు, దాన్ని ఆలోచించట్లేదు. చూడండి, సాతానికి మనం చాలా చోటిస్తున్నాం కదా. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు దానియేలు. ఆయన అస్సలు చోటు ఇవ్వట్లేదు. అస్సలు అంటే అస్సలు చోటు ఇవ్వట్లేదు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ ముఖద్వారమున వేసి దాన్ని మూసి మరియు దానియేలుని గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రని వేసి దాన్ని ముద్రించి. చూడండి, ఇక్కడ ఏంటంటే రాజు ముద్ర వేశారంట, తర్వాత అధికారులు ముద్ర కూడా వేశారు. ఒక్క ముద్ర సరిపోట్లా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, రాజు ఒక్కడే ముద్ర వేశాడు అనుకో, రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం కదా. ఈయన రాత్రి మనసు మార్చుకుని ఏం చేస్తాడు, ఆయన ఆ సింహం బోల్ నుంచి బయటికి లాగేస్తాడు. ఇవన్నీ కాదు, ఏం చేయాలి, ఒక బండరాయిని తీసుకెళ్ళి ఆ గుహకి అడ్డు పెట్టాడు. సాతాను చేసే పనులన్నీ ఇస్తానే కదా. మీ జీవితంలో కూడా సాతాను అట్లాంటి బండరాలు అడ్డు పెడుతుంది. జ్ఞాపకం దేవుని దగ్గరికి రాకుండా, దేవుని వాక్యము నీ హృదయంలో ప్రవేశించకుండా అన్ని బండరాలు పెట్టి దానికి ముద్రేస్తుందేమో. సరే, జ్ఞాపకం చేసుకో. ఎటువంటి బండరాయినైనా బద్దలు కొట్టే దేవుని వాక్యం. చూడండి, దానియేలు తన జీవితంలో చాలా దేవునికి సమర్పణ కలిగి దేవుని ప్రార్థనలో ఎదుగుతున్న వ్యక్తి, అవునా కదా. ఆ దేవుడు ఆయన మెచ్చి ఏం చేస్తాడు, అంతకంతకు ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు దానియేలు చెప్పండి? అన్య దేశంలో ఉన్నాడు, అవునా కదా. మనం ఫస్ట్ చదువుకుంటే దానియేలు, షడ్రక్, మిషక్, అబేద్నెగో వీళ్ళందరిని ఏం చేశాడు, చెరపట్టి తీసుకొచ్చాడు. అంటే బందీలుగా లేదా బానిసలుగా. ఇప్పుడు దేవుడి మీద ఎంత ప్రార్థనా జీవితంలో దానియేలు కట్టుకున్నాడంటే, దేవుడు ఏం చేస్తాడు, దానియేలుని అన్య దేశంలో కూడా అంతకంతకు ఆశీర్వదిస్తున్నాడు. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ పడట్లా. ఎందుకని? బానిస వీడు మా దేశం వాడు కాదు, అన్య దేశం వాడు, తీసుకొచ్చి ప్రధానమంత్రి, ఇప్పుడు వీడికి నేను వంగాల, ఇప్పుడు వీడి మాట నేను వినాలా అని వాళ్ళకి మండిపోయి ఏం చేస్తాడంటే దానియేలు జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. వీడు ఎక్కడైనా తప్పు చేస్తాడు, ఎక్కడైనా పొరపాటు చేస్తారా చూశారు. ఎక్కడ దొరకదు, ఏ పొరపాటు లేదు. ఏ విషయంలో ఆయన మీద నిందారోపణ చేయడానికి లేదు. ఏ విషయంలో ఆయన మీద నేరారోపణ చేయడానికి ఏమీ లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అప్పుడు ఒక కుట్ర పన్నారు. ఇది సాతాను ఎంటర్ అయిపోయింది. సాతాను ఎట్లా చేస్తే ఏది లేనప్పుడు ఏం చేస్తే, ఏదో ఒక నెపాన్ని ఏదో ఒకటి కల్పించుకొని మనం ఏం చేస్తాము, పక్కన వాళ్ళతో ఎప్పుడు అది ఏమి లేకపోయినా ఏదో ఒకటి కల్పించు. ఇప్పుడు ఇది ఏం చేసిందంటే, ఒక చట్టాన్ని చేసేసారు. ఏమని, రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఒక 30 రోజుల పాటు దేశంలో ఉన్న ప్రజలందరూ నిన్నే పూజించాలి, నిన్నే ఆరాధించాలి, నువ్వే దేవుడివి, నేనే దేవుడినా, అయితే ఓకే, నేనే దేవుడు. అది సైన్ చేసేప్పుడు దానియేలు అక్కడ ఉన్నాడా? ఉంటాడు. ఎందుకున్నాడు? ప్రైమ్ మినిస్టర్ కదా, అక్కడ ఉంటాడు. తెలుసుగా అది అతిక్రమిస్తే, రాజాజ్ఞను అతిక్రమిస్తే ఏం జరుగుతుంది తెలుసుగా. తెలుసు. అయినా సరే ఇంటికి వెళ్ళిపోయాడు. శుభ్రంగా కిటికీలు తలుపులు తీశాడు. మోకరించి ఏం చేస్తున్నాడు?
వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు చేస్తాడా. వాళ్ళకి తెలుసు ఏమని, ఏ రాజ్యాన్ని అయినా సరే ఈయన చేసే పని చేస్తాడు కాబట్టి ఈయన ఇరికించడం కోసం ఏం చేశాడు, ఆ చట్టాన్ని వాళ్ళు కావాలని చేపించారు. ఇప్పుడు ఈయన ఇంటికి వెళ్ళి తలుపులు తీసి ప్రార్థన చేయగానే దొరికాడు, ఎత్తుకొచ్చేయండి అన్నారు. తీసుకొచ్చేసారు రాజు దగ్గరికి. రాజుకి ఇష్టం లేకపోయినా ఏం చేశాడు, తీసుకెళ్ళి పడేయటమే కాకుండా బండను అడ్డు పెట్టి ఏం చేశారు, 2 ముద్రలు, ఒకటి రాజు ముద్ర, ఒకటి అధికారి. ఎందుకు 2 ముద్రలు? ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి రాజు ఒక తీర్మానం చేస్తే దాన్ని మీరటానికి రాజే మీరటానికి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ అనుమానం ఏంటంటే, ఒక్కవేళ ఈ దానియేలు మీద ఉన్న ప్రేమని బట్టి, అభిమానాన్ని బట్టి తీసేస్తాడు. అందుకని వీళ్ళు కూడా ముద్ర వేశాడు. అప్పుడు అది తీయాలంటే వీళ్ళ అనుమతి కూడా. అప్పుడు ఏం జరిగింది, సింహాలాంటి తిన్నయ్య. ఎందుకని దేవుని దూత ఏం చేసింది, సింహాసనాన్ని మూసివేసి. చూడండి, ఇక్కడ గొప్ప మాటలు ఉన్నాయి దానియేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1 కింద సన్నివేశం చదవడం. అక్కడ ఆయన రాజు వచ్చి ఆయనతో మాట్లాడతారు కదా దానియేలుతో. తర్వాత తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుడి దగ్గరకు త్వరపడిపోయేది. అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు, దానియేలు నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా అని క్వశ్చన్ వేస్తున్నాడు. నీ దేవుడు, నువ్వు ఎవరైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఎవరినైతే నువ్వు సేవిస్తున్నావో, నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా అంటే ఆయన ఏమని చెప్తున్నారు చూడండి అమ్మా. రాజు చిరకాలము జీవించాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడ్డాను. ఒక్క నిమిషం ఆకుండా అక్కడ ఆగిపోవాలి మనం. ఇప్పుడు సాతాను ఏం చేస్తుందంటే నిన్న ఒక ఇరుకులో పెట్టింది, ఒక ఇబ్బందిలో పెట్టింది. ఇప్పుడు దేవుడి దృష్టిలో నువ్వు ఎలా కనపడుతున్నావు, అది పాయింట్. దేవుని దృష్టిలో దానియేలు ఎట్లా కనపడ్డాడు, నిర్దోషిగా కనపడ్డాడంట. మనం కనపడుతున్నావా? నిర్దోషిగా కనపడ్డాడు కాబట్టి ఏం చేస్తున్నాడు, దేవుని దూత వచ్చి సింహాలను. ఇప్పుడు నువ్వు నిర్దోషిగా కనపడలేదు అనుకో, దేవుని దూత వస్తా సింహాలు ఆగుతాయా? ఏమవుతాం మనం? సో మనం ఎట్లా ఉండాలి, దేవుని దృష్టికి నిర్దోషుడిగా ఉండాలి. ఒక్క చిన్న తప్పిదం కూడా నీలో ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు దేవుని దృష్టికి నిర్దోషులుగా కనపడతావో, దేవుడు తన బలీయమైన హస్తంతో ఏం చేస్తాడు, నిన్ను కాపాడు. ప్రతి విధమైన సమస్య నుంచి ఆయన నేను విడిపిస్తున్నాను అనుకుంటున్నాను. నా జీవితంలో సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ఇంకా ఇంతేనా అనుకుంటున్నాను. కానీ నువ్వు దేవుని కోసం నిలబడి చూడు, దేవునిలో నీ జీవితాన్ని కట్టుకో, దేవుని కోసం నువ్వు ఈ దినం ఒక తీర్మానం తీసుకో. దేవుని జీవితాన్ని ఎలా మారుస్తాడో చూడు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయి. మన ఎక్స్పీరియన్స్ ఎందుకు చేయలేకపోతా అంటే మనలో కమిట్మెంట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిట్మెంట్ లేదు. తర్వాత ఏం లేదు, ఫెయిత్ఫుల్నెస్ లేదు, నమ్మకమైన జీవితం. దేవునికి నమ్మకంగా మనం జీవించట్లేదు. దానియేలు నమ్మకంగా జీవించాడు. శాసనాలు చేసినా సరే, మరణకరమైన స్థితి వచ్చినా సరే. ఇప్పుడు షడ్రక్ మిషక్, నేను నా పొద్దున్న మెసేజ్లో చాలాసార్లు షడ్రక్ మిషక్ అభ్యర్థిగా చెప్తే, అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది, మరి మీకు తెలియదు, రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు. షడ్రక్ మిషక్ అభ్యర్థిగా గురించి చెప్తాను. ఎందుకు చెప్తానంటే నాకు చాలా ఇష్టమైన మాట ఉంటుంది. రాజా, నీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు, చింతే లేదు. అసలు నీకు సమాధానం చెప్పాలన్న చింతే నాకు లేదు. నా దేవుడు నన్ను కాపాడినా కాపాడకపోయినా నాకు పర్లేదు, కానీ నా దేవుడు నన్ను కాపాడటానికి సమర్థుడు. ఆయన నీ జీవితంలో ఆయన కార్యం చేయడానికి ఆయన సమర్థుడు. నీ జీవితాన్ని తలకిందులు చేయడానికి ఆయన సమర్థుడు. కానీ మనం ఏం చేయట్లేదు, ఆయన కార్యం చేయటానికి నువ్వు చోటు ఇవ్వట్లేదు. ఆయన కార్యం నీ జీవితంలో జరగడానికి నువ్వు చోటు ఇవ్వట్లేదు. తీర్మానం చేసుకుందామా? ఈ ఉదయకాలంలో మనం ఏ గుంపులో ఉన్నాం తెలుసా?
దేవుని పూర్తిగా విసర్జించిన గుంపులో ఉన్నావా, లేకపోతే దేవుని సన్నిధికి వస్తున్నానని చెప్పుకుంటూ దేవుని చిత్తాన్ని నువ్వు తృణీకరిస్తున్నావా, లేకపోతే మొదటిగా నీ జీవితం అద్భుతంగా ఉండి దేవుళ్ళో ఎదిగి సడన్ గా నువ్వు నీ జీవితాన్ని నువ్వు పతనం చేసుకున్నావా, లేకపోతే నెహెమ్యా లాగా నీ జీవితాన్ని అద్భుతంగా కట్టుకున్నావా? చూడండి మామూలు ఆఖరి ఒక మాట చెప్తా. యూదా పత్రిక మొదటి అధ్యాయం చూడండి. యూదా పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. అతి పరిశుద్ధమైన దాని మీద చూడండి, మన జీవితాన్ని ఎక్కడ కట్టుకోవాలంటే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. అంతే, చాలు. చాలు ప్రస్తుతం ముందుకెళ్తే ఇంకా వేరే మెసేజ్ అయితే మీరు సాయంత్రం దాకా ఇక్కడే కూర్చోవాల్సి వస్తుంది. అదే ఇప్పుడు మనం ఎక్కడ కట్టుకోవాలి మన జీవితాన్ని? అతి హోలీ ఫెయిత్, పరిశుద్ధమైన విశ్వాసం మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. నీ జీవితాన్ని ఎక్కడ కట్టుకోవాలి? అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా నీ జీవితాన్ని కట్టుకుంటావో దేవుడు తప్పకుండా నీ కార్యం నీ జీవితంలో కార్యం చేయట్లేదు అంటే తప్పు మీద ఉంది. నీ అవిధేయతను గమనించుకోవట్లా, నీ అవిధేయతను జ్ఞాపకం చేసుకోవట్లేదు. నువ్వు పక్కన వాళ్ళ మీద నిందలు మోపుతున్నా మేము ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్తున్నాడు నీలోనే అవిధేయత. నువ్వు అవిధేయతను విడిచిపెట్టు, నా దగ్గరికి వచ్చిరా, నేను నీ జీవితాన్ని కడతాను. మన జీవితాన్ని ఎక్కడ కట్టుకున్నాం? ఇప్పుడు మనం తీర్మానం చేసుకున్నాం. మనందరం మన హృదయాల్లో మనం తీర్మానం చేసుకున్నాం. నిజముగా నేను చెప్తాను, ఈ దేవుని వాక్యం మీ హృదయాన్ని తాకినట్టుంటే మీరు తీర్మానం చేసుకున్నాను, నా బిడ్డల్ని నా దేవుని సన్నిధికి నేను నడిపిస్తాను, నా భర్తను నా దేవుని సన్నిధికి నేను నడిపిస్తాను, నా భార్యను నేను దేవుని సన్నిధికి నడిపిస్తాను, నా కుటుంబాన్ని దేవుడిలో కట్టుకుంటాను, నేను సంఘాన్ని కట్టడానికి దేవుడితో జత పని వారిగా నేను పని చేస్తాను, ఆయన చేతిలో బలమైన సాధనగా నేను పని చేస్తాను. నువ్వు తీర్మానం తీసుకో, దేవుని జీవితంలో గొప్ప మార్పుని చేస్తాను. చూడండి, నేను ఒక విషయం చెప్తాను. మనకి బ్యాంక్ లాకర్స్ ఉంటాయి, తెలుసు కదా. ఇప్పుడు బ్యాంక్ లాకర్స్కి 2 తాళాలు ఉంటాయి, అవునా కదా? ఈ 2 తాళాలు దేనికి చెప్పండి? ఒకటి మన దగ్గర ఉంటుంది, ఒకటి బ్యాంక్ మేనేజర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ లాకర్ తీయాలంటే ఏం చేయాలి? 2 తాళాలు ఒక్కసారి పెట్టి తిప్పితే కానీ అది తెలుసుకోదు. నువ్వు ఒక్కడ వెళ్ళి నేను తిప్పుతాను, ఇది నా తాళం అంటే కుదిరిద్దా? ఇప్పుడు మనం మొదటిగా వాక్యం చదువుకున్నాం కదా, సామెతల గ్రంథంలో. ఆ చదువుకున్న ముగించుకున్నాం, చదవండి. సామెతల గ్రంథం 19వ. ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. చూడండి, నేను చెప్తాను. దేవుడు నీ పట్ల కలిగిన తీర్మానము, నీ ఆలోచనలు, అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు మీ పట్ల కలిగిన తీర్మానం ఒక తాళమైనప్పుడు, తాళం చెవి ఒక కీ అయినప్పుడు, నీ ఆలోచనలు ఇంకొక కీ. ఈ 2 కీలు మ్యాచ్ అయితేనే నీ ఆశీర్వాదం అనే తలుపు తీసుకుంటుంది, లేకపోతే అంతే. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అది మన తీర్మానం తీసుకుని, ఏం తీర్మానం తీసుకున్నామంటే, దేవా నా తీర్మానము నీ తీర్మానం. నువ్వు ఏ తీర్మానం చేస్తే నా తీర్మానం కూడా అదే, నీ చిత్తం ఏదైతే నా చిత్తం కూడా అదే. నువ్వేం చేయమంటే నా జీవితంలో నేను అదే. ఈ 2 తాళాలు ఒకటైనప్పుడే ఏం తెలుసుకుంటాయి? సీక్రెట్ లాక్. ఆ లాకర్ అనేది తెలుసుకుంటుంది. నేను నా ఇష్టం అయ్యా, నా ఇష్టం వచ్చాడు, నా తాళాన్ని ఉంచేసుకుంటాను అనుకుంటే ఆ తాళం అది తెలుసుకుంటుంది. ఆ లాకరు ఎప్పటికీ మూసే ఉంటుంది, అది ఎప్పటికీ మూసే ఉంటుంది, ఎప్పటికీ తెలుసుకోదు. ఇంకా మన జీవితాల్లో ఆ లాకర్ తెరవాలంటే మనం ఏం చేయాలి? మన జీవితానికి ఆయనకు సమర్పించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? భారం కలిగి జీవించాలి. తర్వాత ఆయన్ను అర్పించుకోవాలి. తర్వాత ఆయన ఎందు నమ్మకముగా జీవించాలి.
దేవుడు ఈ చిన్న మాటలు దీవించాడు. ఆమేన్. చిన్న మాటలు ఏంటని అనుకుంటున్నారు కదా అందరూ. గంటన్నర చెప్తారండి, చిన్న మాటలు అంటారు ఏంటంటారా?